రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు మాదాపూర్ ఏసీపీ శ్రీధర్. రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలు దెబ్బతింటున్నాయని, వాహనదారులు సురక్షితంగా వెళ్లి సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలన్నారు. మాదాపూర్ పీఎస్ పరిధిలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు పోలీసులు. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు ఏసీపీ. సెల్ ఫోన్ మాట్లాడుతూ మద్యం సేవించి డ్రైవ్ చేయొద్దని, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ పెట్టుకోకపోవడం వంటి నిర్లక్ష్యాలే ప్రమాదాలకు, ప్రాణ నష్టానికి కారణమని చెప్పారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనరల్గా వాహన ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోతున్నారు. అది వాహనం నడిపే వారి నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే పెడెస్ట్రియన్ అంటే పాదచారుల నిర్లక్ష్యం కావచ్చు. కానీ బలవుతున్నది వాళ్ళు చనిపోతున్నారు. తర్వాత వాళ్ళ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. అంటే ఇది చాలా దురదృష్టకరం. చాలా ఎక్కువ శాతం జరుగుతున్నవి. తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా యువత డ్రంక్ అండ్ డ్రైవ్లో వచ్చేసి టూ వీలర్ మీద స్పీడ్గా నడిపి కడేస్తే మన మధ్యలో డివైడర్ గుర్తుకొని చనిపోవటం, హెల్మెట్ లేకుండా ప్రమాదమై చనిపోవటం, రక్తస్రావం, తనకి గాయాలై చనిపోవడం, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి సంఘటనలు. దానివల్ల చాలా ప్రమాదాలు జరగడం వల్ల కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మీరే కాదు, ఇంజనీర్ వాళ్ళు, జర్నలిస్టులు కానీ, పోలీసులు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే పని కోసం వచ్చే కూలీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా యాక్సిడెంట్ అంటే కేవలం నిర్లక్ష్యం, మానవ నిర్లక్ష్యంతో జరిగేది. ఇటువంటి ఆపాలని చెప్పి దీని మీద ఒక క్యాంపెయిన్ చేయాలని చెప్పి ఈ 13వ తారీఖు నుంచి 24 వరకు ఒక స్టేట్ మొత్తం కూడా ఈ అరైవ్ క్యాంపెయిన్ అనేది ఒకటి టేకప్ చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున.